ఏమని అంటే భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడు పనేంటి అని అడుగుతాడు. అయితే మంత్రి ఏం చెప్తాడండి భగవంతుడు చేసే పనేంటి అంటే ఏం మాట్లాడలేదు. అయితే రాజుగారు అన్నారు కానీ రేపు ప్రొద్దున కానీ నువ్వు చెప్పకపోతే నీ తల తీసేస్తాను అన్నాడు మంత్రి. సరే అని ఆ మంత్రి ఇదే ఆలోచిస్తున్నాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు అని. అప్పుడు ఒక పొలంలోకి వెళ్ళి బాధగా కూర్చున్నాడట. ఎందుకు రేపు ప్రొద్దున కల్లా తల తీసేస్తాడు కదా, ఏమని చెప్తాడు, అబద్ధం చెప్పలేడు ఆయన, చెప్పలేదు. అయితే ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఉండే ఒక రైతు వచ్చి ఆ మంత్రి ఇంత బాధలో ఉన్నారండి, రేపు ప్రొద్దున నా తల తీసేస్తాడు రాజు. రాజు ఎందుకు నీ తల తీసేస్తాడు లేదయ్యా అని ఒక ప్రశ్న అడిగాడు. దానికి సమాధానం ఏంటి రాజు అడిగిన ప్రశ్న, భగవంతుడు ఏమి చేస్తూ ఉంటాడు అంటే ఈ రైతు అన్నాడు, రేపు నన్ను తీసుకెళ్ళు సభకి, నేను చెప్తాను. సరే అని మరుసటి రోజు సభ ఫస్ట్ ప్రశ్న మంత్రిని అడిగారు, ఏ మంత్రి నిన్న నేను అడిగాను భగవంతుడు ఏం చేస్తున్నాడో చెప్తావా లేదా నీ తల తీసేయాలా అంటే, అయ్యా నేను ఒకటి పట్టుకొస్తాను ఆయన చెప్తాడు అనగానే ఈ రైతు ప్రవేశపెట్టేసరికి ఏమైంది, ఆ రైతు వచ్చి రాజు పై కూర్చున్నాడు అనమాట సింహాసనం ఒక 20 దానిపైన. అయితే ఈ రైతు అన్నాడు, ఆ రాజుని ఫస్ట్ నువ్వు కిందికి చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఈయన కిందికి వచ్చేసాక ఈ రైతు టక్ 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 మని లేచి ఆ మొత్తం స్టెప్స్ అన్ని ఎక్కి సింహాసనం పైన కూర్చున్నాడు. నా సింహాసనం పైన అసలు నేను అడిగిన ప్రశ్నకి నువ్వు చేసేదేంటి, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి భగవంతుడు చేసే పని, ఎవరైతే గర్వంగా ఉంటారో వాడిని కిందికి దింపటం, ఎవరైతే వినయంగా ఉంటారో వాడికి పైకి ఎక్కించడం, ఇదే స్వామి చేసే పని కూడా రాజు. కాబట్టి గర్వంతో మధోన్మత్తంతో ఊగిపోతున్న రగిలిపోతున్న అజ్ఞానంతో నిండిన వ్యక్తులు ఎప్పుడూ కూడా రాముడి యొక్క కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకో